చేసుకుంటాడు 10 మందిని చేసుకుంటాడు ఏలటోని లేని బాధ నీకెందుకు ఎవ్వటి చూడు నాకు ఇప్పటివరకు అదే విచిత్రం అనిపిస్తారు ముగ్గురు పిల్లలని చేసుకుండు ముగ్గురు పిల్లలని నీ పిల్లలని ఏమని చేసుకుంటా నీ పిల్లలని ఏం చేసుకోలే కదా అంటే అక్క ఒకసారి పవన్ కళ్యాణ్ నెల్లూరులో పుట్టి అంటాడు కర్నూలులో పుట్టి అంటాడు రాజు అనేటోడు ఊరూరికే ఊరుతాడు గుర్తుపెట్టుకో రాజు అనేటోడు ఊరూరికే ఊరుతాడు అర్థమైందా అప్పుడే రాజు అవుతాడు ఇప్పుడు ఆయన ఉట్టిన కాడ ఓట్లేసి ఆయన గెలవలే జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ ఆయన ఉట్టిన కాడని వేసో ఓట్లేసిన గెలిచిండా ఆంధ్ర మొత్తం వేసో ఓట్లేసి గెలిచిండు అదే చెప్తారు మరి ఎవరైనా ఆంధ్ర మొత్తం వాళ్ళు వేస్తేనే ఆయన గెలిచిండు నెల్లూరులో పుట్టిన ఆడ పుట్టిన అంటే రాజు కాబట్టి అట్లనే మాట్లాడతాడు మాట్లాడే హక్కు ఆయనకు ఉంది కన్న తండ్రి ఆయన రాజు అంటే ఏ తలదెలో తోక తెలియదు ఏది నోటికి వస్తే అది మాట్లాడవచ్చు అది కాదు రాజు అన్నప్పుడు ఊరూరికే పుడతాడు అర్థమైందా రాజు ప్రతి ఇంట్లో కొడుకే అయినా ప్రతి చిన్న పిల్లలకు తండ్రి పెద్దలకు కొడుకే అయినా అప్పుడు అదే మాట చెప్తారు మీకు తలాదేలో తోకదేలో నోడుంది అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు ముగ్గురు పిల్లలను చేసుకుంటే అలా పిల్లలు మొత్తం వేలకుట్టి వదిలిపెట్టినాడు మీరు ఇస్తున్నారు అలా పైసలు రాజకీయంగా మాట్లాడరు వ్యక్తిగత విషయాలు మీకు ఎందుకు ఏమవసరని మాట్లాడుతారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చెల్లెని రమ్మని ఇంటికి ఇద్దరే కదా మీరు వాళ్ళని ఎంతమంది రూ కానీ మీరు ఇద్దరే కదా మేకసాన్ల లెక్క మీరు ఇద్దరే రమ్మని మీ చెల్లెనే తోలుకొచ్చుకు ఇంటికి నువ్వు 10 సంవత్సరాల నుంచి ఏం చేసినావు చెప్పు చూపి ఎంతసేపు నా పవన్ కళ్యాణ్ ఏం చేయలే నువ్వు పరిపాలించనీకి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్ధరించనీకనేమో నీకు 10 ఏళ్ళు కావాలి అదే పవన్ కళ్యాణ్కి ఏమో అదే చంద్రబాబుకి ఏమో 2 సంవత్సరాలు కావాలా నువ్వు చేసిన అప్పులు బొక్కలు అవన్నీ ఎవరు చూపించాలి ఈ మరి ఆ భారతీయ కంపెనీ ఉంది కదా నీకు ఎన్నో ఉన్నాయి కదా ఆ కంపెనీలు ఈ మరి అప్పుడు చేశాడు పవన్ కళ్యాణ్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఆయనకి ఎన్ని రాజకీయాలు చేసిండు నీకేమో ఒక న్యాయం ఇతరులకైతే ఒక న్యాయమా అందరికి ఒకటే ఉండాలి మరి నువ్వెందుకు 10 సంవత్సరాలు తీసుకున్నావు రోడ్లేనా ఏం అభివృద్ధి చేసినావు అమ్మ ఒడి అనేసినావు అల్ల ఎంతగానో అభివృద్ధి చేసినావు ఎంతమందికి న్యాయం చేసినావు ఎవరికి నువ్వు న్యాయం చేసిన పాప అనేం పోలేదు నువ్వు ఎవరికి ఏం సాయం చేయలేదు